ధనవంతులు సైతం అతని ఎదుట సాగిలపడే విధంగా ఎంత గొప్పవాడిని చేశాడు తెలుసా? నీవు వెళ్ళి పిలిపించుకో, అతని నోటి నుంచి వచ్చే మాటలు చెప్పించుకో. హల్లెలూయా. చాలా మంది కుటుంబ ప్రార్థనని పెంచుకోవాలట. దేన్ని పెంచుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు ఏర్పరిచినటువంటి బోధకులు వారి నోటి నుంచి కొన్ని ఆదరణ కలిగినటువంటి మాటలు, కుటుంబానికి కలిగేటువంటి మాటలు, ఇవన్నీ మన గృహానికి అవసరమని పెట్టించుకునేదే గృహ కూడిక. ఇక్కడ చేసేది అక్కడ మనం వాళ్ళ గృహ కూడిక పెట్టుకోవాలని అన్నది. గృహ కూడిక పెట్టుకోవడం వచ్చేది దాని పాటలు పడే చెల్లిపోవడం కాదు. అక్కడ ప్రధానమైనది ఏంటంటే దేవుడు దైవ సేవకుల నోటి నుంచి మాట్లాడేది ఏమన్నా నా గృహాన్ని కట్టడానికి ఉపయోగపడుతుందా, నా బిడ్డ ప్రవర్తనలు కట్టడానికి ఉపయోగపడుతుందా, నా యొక్క శరీర బలహీనతలను నేను అన్నింటినీ త్యజించుకొని క్రీస్తు కొరకు మరలా నూతనంగా బలంగా బ్రతుకుల కొరకు ఆ యొక్క మాటలు ఉపయోగపడతాయి. దానిని నువ్వు గ్రహించాలి. ఇక్కడ కొన్ని గ్రహించాడు. ఏమని? ఆయన చెప్పినటువంటి మాటలు అన్నింటినీ గ్రహించాలి. రక్షణమే రక్షణ రక్షణనే రక్షణ. అందుకనే విశ్వాస జీవితంలో మనకి ఇక్కడ కావాల్సింది పేరులే అక్కడ అల్ప విశ్వాసం